నిర్ణయించింది. సెంట్రల్ హోమ్ కూడా అమిత్ షా గారు కూడా ఏం చెప్పారు, దీన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. కానీ ఏం చేశారు, స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మా పేరు నాని గారు చెప్పారు కదా, వీరు స్టేల మీదే మనం 3 పూట్ల తింటే వారు స్టేల మీద ఉంటారు అని. అదే విధంగా ఈ మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కూడా కక్షపూరితంగా నాయకులను అరెస్ట్ చేశారు. అంటే ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోకూడదు, తప్పు చేసిన వారిని ఎవరు టచ్ చేయకూడదు. టచ్ చేస్తే వాళ్ళకి ఏదో రకంగా ఇడిపించి వాళ్ళని లోపలికి ఇరికిచ్చి ఇప్పుడు తీసుకొచ్చిన జత్వాని గారిని పిలుచుకొని వచ్చి మరీ కేసు చేశారు. రేపు పొద్దున్నే ఇదే జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం మారితే మరి జత్వాని వచ్చి బయటకు వచ్చి నన్ను పలాని వాళ్ళు ప్రలోభ పెట్టి మమ్మల్ని మభ్య పెట్టి వేశారని చెప్పి మరీ వారందరినీ చూపిస్తుంది. వారందరినీ కూడా మరీ లోపలికి తేవాల్సి వస్తుంది. ఎందుకండి ఇంత కక్షపూరితంగా? మనకు ప్రభుత్వం మీకు ఇచ్చిండేది మ్యాండటరీగా, మీకు ప్రభుత్వాన్ని ప్రజలు అప్పజెప్పారు. అభివృద్ధి వైపు నడిపించండి, సంక్షేమ వైపు నడిపించండి. అవన్నీ పక్కన పెట్టి 24 గంటలు ఏదో ఒకటి తోడి లాస్ట్కు ఏమీ దొరకదు మీకు. ఇక్కడ ఇట్లా చేయలేరు, ప్రజల్లో వెళ్ళిపోతుంది, అది అటువంటి పోతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కూడా చాలా కక్షపూరితంగా లోపల వేసిండేదే. ఎందుకంటే వారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇంకా చాలా మంది నాయకులను అరెస్ట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన బీజేపీ నాయకులు ఉన్నారు. అమిత్ షా గారు దీన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఇతని మీద కేసులు ఉన్నాయని చెప్పి ఇచ్చింది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇచ్చినారు. ఎవరు ఇచ్చారు? హోము అమిత్ షా గారు ఇచ్చారు. అది తప్పని చెప్పమనండి ఇప్పుడు ప్రభుత్వాన్ని. అప్పుడు అది ఆ మాట చెప్తే ఏమి, ఇప్పుడు అమిత్ షా గారు తప్పు చేసినట్టు దాన్ని నిర్ధారణ చేయమండి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ బీజేపీ గారిని ఎందుకు వాళ్ళు ఆ మాట ఊరికే ఉన్నారు? దాని మీద స్టే తెచ్చుకున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఇటువంటి కక్షపూరితంగా మేము కక్షపూరితంగా చేయలేదు కాబట్టి వదిలిపెట్టేశారు. కాబట్టి ఇటువంటి శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. మీకు క్లారిటీ ఉన్నట్లేదు, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి మీకు క్లారిటీ నాకు అది కావాలండి. ఆ 98,746 కోట్లకి లెక్క చెప్పాలి. ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు. వస్తా మళ్ళీ మీ దగ్గర ఒకసారి శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వస్తా మీ దగ్గర. ఒక్క నిమిషం ఉండండి, వస్తాను గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మన వంశీ గారి కేసు ఉంది. వంశీ గారి కేసు ఆంధ్రప్రదేశ్ లో కోర్టులు కానీ అడ్వకేట్లు కానీ లేనట్టు ఢిల్లీ నుంచి పిలిపించుకొని ఇప్పటికి 2,80,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రభుత్వ నిధులు మన ప్రజల యొక్క సంక్షేమం, మన ప్రజల డబ్బును ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ, ధనంజయ రెడ్డి పేరు మీద కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వీళ్ళు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ప్రజాధనాన్ని. ఇక్కడ లేరా అడ్వకేట్లు? వాళ్ళు వాదించడానికి అర్హత లేదా? వారిని అవమానించినట్టు కాదా? ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అడ్వకేట్లను. ఇది ఎంత మాత్రం సబబు? ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో